సో అందరికీ ఏ గురించి నేర్చుకోవాలని ఉంటుంది, బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం నేర్చుకోవాలో తెలియదు. సరే ఏదో ఒకటి అని చెప్పి యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోస్ చూద్దామంటే ఒకరు ఏజీ అంటారు, ఒకరు ఏజెంటిక్ అంటారు, ఒకరు ఎల్ఎల్ఎంస్ అంటారు. సో ఏ వీడియోస్ చూడాలో కన్ఫ్యూజ్ అవుతాం, ప్రాపర్ గైడెన్స్ ఉండదు. సో అందుకని వీడియోలు వచ్చేసరికి కంప్లీట్ గైడెన్స్ అయితే ఇస్తా. సో అసలు ఏ అంటే ఏంటి, అసలు ఎన్ని ఏ మోడల్స్ ఉన్నాయి, సో ప్రతి ఒక్క దాని గురించి కంప్లీట్ గైడెన్స్ అయితే ఈ వీడియోలో ఇస్తా. హలో ఎవరీవన్, వెల్కమ్ టు వెంకీ టెక్ వరల్డ్. సో ఫస్ట్ ఆల్ మనకు వచ్చేసరికి టోటల్ 9 ఏ మోడల్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండ్ సెకండ్ వన్ మిషన్ లెర్నింగ్, థర్డ్ వన్ వచ్చేసరికి డీప్ లెర్నింగ్, ఫోర్త్ వన్ జనరేటివ్ ఏఐ, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎల్ఎల్ఎమ్స్, అండ్ సిక్స్త్ వన్ ఏఐ ఏజెంట్, అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి ఏజెంటిక్ ఏఐ, అండ్ ఎయిత్ వన్ వచ్చేసరికి ఏజిఐ, అండ్ నైన్త్ వన్ వచ్చేసరికి సూపర్ ఏఐ. సో టోటల్ మనకి 9 ఏ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా, అండ్ ఎగ్జాంపుల్స్ కూడా ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అయితే కంప్లీట్గా అయితే చూడండి. అండ్ ఈ వీడియోకి కావాల్సిన కంప్లీట్ డాక్యుమెంట్ అనేది ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశా, బయోలో అయితే ఉంటుంది. సో సార్ వెళ్ళి చెక్ చేయండి. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ that is focusing on creating machines capable to performing all tasks that naturally require human intelligence. So ikkada human intelligence is nothing but learning, researching, decision making, problem solving, and understanding the language and recognizing the patterns. So ivanni vachesariki human intelligence loki vastayi. So దీని ఒక మెయిన్ మోటో అంటే మిషన్స్ కెన్ లెర్న్ అండ్ పర్ఫార్మింగ్ టాస్క్, అంటే మిషన్స్ తను లెర్న్ చేసుకోగలదు అండ్ టాస్క్స్ అనేది అదే చేయగలదు. సో బిఫోర్ ఏ ఎలా ఉండేదంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ మనం ఒక ఫిక్స్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఇస్తామో సో అదే చేసేది. నథింగ్ బట్ క్యాలిక్యులేటర్ తీసుకున్నాం అనుకోండి, సో 2+2 4. సో ఇది అనేది ఫిక్స్డ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటుంది. సో మిషన్స్ కెనాట్ అండర్స్టాండింగ్ నెంబర్స్. సో అందుకని ఏ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని ఒక మెయిన్ మోటో వచ్చేసరికి కెన్ మెషిన్స్ లెర్న్ అండ్ మేక్ డెసిషన్. సో ప్రజెంట్ అసలు ట్రెడిషనల్ ఏ ఎలా వర్క్ అవుతుంది. సో ట్రెడిషనల్ ఏ అనేది వర్క్ అవడానికి కారణం ఫస్ట్ వన్ వచ్చేసరికి రూల్స్ ప్లస్ లాజిక్ ప్లస్ డేటా. సో ఈ మూడు బేస్ చేసుకొని ప్రజెంట్ ట్రెడిషనల్ ఏ అనేది వర్క్ చేస్తుంది. సో నథింగ్ బట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మన స్పామ్ మెయిల్స్ డిటెక్షన్. సో అసలు స్పామ్ మెయిల్స్ ఎలా డిటెక్ట్ చేస్తున్నారంటే నథింగ్ బట్ మన మెయిల్లో కానీ రివార్డ్స్ కానివ్వండి, సో విన్నింగ్ అని, సో ఇలాంటివి ఏమైనా వస్తే సో అన్నోన్ యూజర్స్ బట్టి సో ఆ రెండింటిని బేస్ చేసుకొని ఇది స్పామ్ అనేది డిటెక్ట్ చేస్తుంది. సో దానికి ఏమేమి వాడతారు, నథింగ్ బట్ లాజిక్ ఉంటుంది అండ్ దానికంటే సర్టెన్ రూల్స్ ఏదేం చేస్తారు. సో డేటా ఈ మూడు బేస్ చేసుకొని అది స్పామ్ మెయిల్ అని డిటెక్ట్ చేస్తుంది. సో ప్రజెంట్ ఏ టెక్నాలజీస్ అసలు ఏమేమి ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్పర్ట్ సిస్టమ్. సో అసలు ఎక్స్పర్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే హ్యూమన్ ఎక్స్పర్ట్స్ క్రియేటింగ్ రూల్స్. సో హ్యూమన్ ఎక్స్పర్ట్స్ క్రియేటింగ్ రూల్స్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మెడికల్ డయాగ్నోసిస్ సిస్టమ్స్. సో డాక్టర్ నాలెడ్జ్ ప్లస్ రూల్స్ ఈక్వల్స్ టు ఏ డిటెక్షన్. సో ప్రజెంట్ డాక్టర్కు ఉన్న నాలెడ్జ్ బేస్ చేసుకొని ఏకి రూల్స్ ఏదైనా చేస్తాం కదా, సో అది ఈ రెండు మిక్స్ చేసుకొని సో ఏ డిటెక్షన్ అనేది చేస్తుంది. నెక్స్ట్ వన్ సర్చ్ ఆల్గారిథమ్స్. సో సర్చ్ ఆల్గారిథమ్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఆల్ ఫైండ్స్ ది బెస్ట్ సొల్యూషన్. నథింగ్ బట్ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో సో ఎలా అయితే షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేస్తామో సేమ్ అలానే సర్చ్ ఆల్గోరిథంలు కూడా ది బెస్ట్ సొల్యూషన్ అనేది సర్చింగ్ ఏజెంట్స్లో వాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, సో NLP అంటాం. సో టీచింగ్ కంప్యూటర్ టు అండర్స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజెస్. నథింగ్ బట్ ప్రజెంట్ మనకి అలెక్సా, సో ఐఫోన్ సిరీ, సో ఇవన్నీ ఎలా ఉన్నాయో సేమ్ మన హ్యూమన్ లాంగ్వేజ్ లైక్ నథింగ్ బట్ తెలుగు, సో అవి ఎలా అండర్స్టాండ్ చేసుకున్నాయి. సో ఇవన్నీ NLPలో ఉంటుంది, లైక్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని. సో మన లాంగ్వేజ్ని అది అర్థం చేసుకొని ప్రాసెస్ చేసుకుంటుంది కదా, సో నథింగ్ బట్ లైక్ దట్. సో నెక్స్ట్ వన్ హౌ టు లెర్న్ ఏఐ ఫండమెంటల్స్. సో అసలు ఏఐ ఫండమెంటల్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏం నేర్చుకోవాలి. సో ఫస్ట్ వన్ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి పైథాన్ వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి మీకు లాజిక్ ప్లస్ స్టాటిస్టిక్స్ ఉండాలి. అండ్ కంప్యూటర్ సైన్స్లో వచ్చేసరికి ఆల్గోరిథం, డేటా స్ట్రక్చర్స్. సో ఈ 5 కానీ మీరు నేర్చుకుంటే ఏఐ ఫండమెంటల్స్ కంప్లీట్ అవుతుంది. సో సెకండ్ వన్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్. So machine learning is nothing but a subset of AI. So where machines can learn patterns from the data and improve performance without being programmed. So nothing but simple example is instead of giving instructions, give and sample examples they can recognize. అంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వకుండా ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ ఇస్తే దట్ కెన్ బి రికగ్నైజ్డ్. సో దట్ ఈస్ మిషన్ లెర్నింగ్. ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్కి మిషన్ లెర్నింగ్కి డిఫరెంట్ ఏంటంటే
సో ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ ఏంటంటే రూల్స్ ప్లస్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్. సో దానికి అక్కడ రూల్స్ డేటా రెండు ఉంటే అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇక్కడ మెషిన్ లెర్నింగ్లో మాత్రం డేటా ప్లస్ అవుట్పుట్ ఎగ్జాంపుల్ ఉండాలి. సో ఆ రెండింటిని ప్లాన్ చేసుకొని సో లెర్న్ చేసుకుని మనకి మోడల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఎంఎల్. సో ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఫేసెస్, సో ఒక 1000 ఫేసెస్ ఇచ్చి దాన్ని ట్రైన్ చేసామనుకోండి. సో అది ఒక ఫేస్ ఐడెంటిటీ లైక్ ప్యాటర్న్స్ కానివ్వండి, సో గెస్చర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అది ట్రైన్ అవుతుంది. సో ఫైనల్గా ఒక ఇమేజ్ ఇచ్చి సో దాన్ని రికగ్నైజ్ చేయమంటే చేస్తుంది, అంటే మన ఎక్స్పర్సన్ అని చెప్తుంది. సేమ్ అలా మెషిన్ లెర్నింగ్ అనేది వర్క్ అవుతుంది. సో మెషిన్ లెర్నింగ్లో 3 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సూపర్వైజ్డ్ లెర్నింగ్, అండ్ సెకండ్ వన్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ థర్డ్ వన్ వచ్చేసరికి. సో ఫస్ట్ వన్, సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాం. సో లెర్న్ ఫ్రమ్ లేబుల్డ్ డేటా. సో మనం ఏదైతే లేబుల్డ్ డేటాని ట్రైన్ చేస్తామో అది వచ్చేసరికి సూపర్వైజ్డ్ లెర్నింగ్. నథింగ్ బట్ క్యాట్ కానివ్వండి, డాగ్ కానివ్వండి, సో మనం ఏదైతే ఇమేజెస్ ఇచ్చి వాటిని ట్రైన్ చేస్తామో సో అది వచ్చేసరికి సూపర్వైజ్డ్ లెర్నింగ్కి అప్లికేషన్ చూసుకుంటే వచ్చేసరికి డిసీజ్ ప్రెడిక్షన్ కానివ్వండి, స్పామ్ ప్రెడిక్షన్, ప్రైస్ ప్రెడిక్షన్, సో ఇవన్నీ వచ్చేసరికి సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఉంటాయి. సో దీనికి టూల్స్ వచ్చేసరికి మనం నంపై పాండాస్ అనేది యూజ్ చేస్తాం. సో ఇవి వచ్చేసరికి టూల్స్. అండ్ నెక్స్ట్ వన్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే నాట్ లేబుల్డ్ డేటా. సో ఏదైతే లేబుల్ చేయలేదో సో ఆ డేటాని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ట్రైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ కస్టమర్ డేటా, ఏ గ్రూప్స్ కస్టమర్ బేస్డ్ ఆన్ బిహేవియర్. సో కస్టమర్ బిహేవియర్ బట్టి ఏ ఫైండ్స్ హిడెన్ ప్యాటర్న్స్. సో ఏదైతే హిడెన్ ప్యాటర్న్స్, సో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైండ్స్ హిడెన్ డేటా. సో ఏదైతే మనకు కనపడిన డేటా ఉంటుందో సో దాంతో అది ట్రైన్ చేస్తారు. ఇఫ్ ఏ గ్రూప్ ఆఫ్ ఏస్ బేస్డ్ ఆన్ కస్టమర్ బిహేవియర్, సో కస్టమర్ బిహేవియర్ బట్టి లేదా మోషన్స్ బట్టి సో దాన్ని బట్టి అది ట్రైన్ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్ మార్కెటింగ్ సెగ్మెంటేషన్స్ కానీ రికమెండేషన్ సిస్టమ్స్. సో మార్కెటింగ్ సెగ్మెంటేషన్స్ అండ్ రికమెండేషన్ సిస్టమ్స్ ఉంటాయి కదా, సో దానికి నథింగ్ బట్ ఇప్పుడు మనం ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది లైక్ మూవీస్ ఏమైనా ఉన్నాయి, రీల్స్ ఏమైనా ఉన్నాయి, సో మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఎక్కువసేపు చూడడం కానీ, లైక్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ చూస్తే మనకి తర్వాత నుంచి అదే రికమెండ్ చేస్తుంది కదా. సేమ్ దాంట్లో వచ్చేసరికి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది వాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లెర్న్ టు రివార్డ్స్ అండ్ మిస్టేక్స్. సో ఏ అనేది తనకు తను ట్రైన్ చేసుకుంటుంది త్రూ రివార్డ్స్ వల్ల కానివ్వండి, మిస్టేక్స్ వల్ల కానివ్వండి. సో నథింగ్ బట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గేమ్ ఏ కానివ్వండి, రాంగ్ మూవ్స్ కానివ్వండి, నెగిటివ్ రివార్డ్స్, గుడ్ మూవ్స్, పాజిటివ్ రివార్డ్స్. అప్లికేషన్స్ వచ్చేసరికి రోబోటిక్స్, ఆటోమోటివ్ వెహికల్స్, సో వీటిలో అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ హౌ టు లెర్న్ ఎంఎల్. సో మీరు ఎంఎల్ ఎలా నేర్చుకోవాలి. సో దాంట్లో స్టెప్ బై స్టెప్ వచ్చేసరికి ఫస్ట్ వన్ మీరు పైథాన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా అనాలిసిస్, ఎంఎల్ ఆల్గోరిథమ్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ నేర్చుకుంటే మీకు ఎంఎల్ మీద కొంచెం గ్రిప్ అనేది వస్తుంది. సో దీనికి మీరు యూజ్ చేయాల్సిన టూల్స్ వచ్చేసరికి పైథాన్, జూపిటర్ నోట్బుక్, గూగుల్ కొలాబ్స్. సో ఈ టూల్స్ అనేది యూజ్ చేసుకొని మీరు నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసరికి డీప్ లెర్నింగ్. సో డీప్ లెర్నింగ్ ఈజ్ అన్ అడ్వాన్స్ ఫార్మ్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. దేర్ యూజెస్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఇన్స్పైర్డ్ బై హ్యూమన్ బ్రెయిన్స్. సో మన బ్రెయిన్లో ఎలా అయితే న్యూరాన్స్ ఉంటాయో సేమ్ డీప్ లెర్నింగ్లో కూడా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేది వాడతాం. నథింగ్ బట్ మీకు న్యూరాన్స్ ఉంటాయి కదా లైక్ థ్రెడ్స్, సేమ్ అలా. సో వై డీప్ లెర్నింగ్ వాజ్ నీడెడ్. సో అసలు డీప్ లెర్నింగ్ ఎందుకు నీడ్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రెడిషనల్ ఎంఎల్ అనేది హ్యూమన్ మాన్యువల్లీ సెలెక్టెడ్ ఫీచర్. బట్ ఎగ్జాంపుల్ లైక్ ఫేస్ రికగ్నైజేషన్, హ్యూమన్ టెల్స్ లుక్ ఎట్ ఐస్, లుక్ ఎట్ నోస్, లుక్ ఎట్ షేప్, నథింగ్ దట్ లైక్. బట్ డీప్ లెర్నింగ్ ఏంటంటే ఏ ఆటోమేటిక్లీ డిస్కవర్డ్ ఫీచర్స్. సో ఆ ఫీచర్స్ ఏముందో అది ఆటోమేటిక్గా డిస్కవర్ చేసుకోగలుగుతుంది. సో హౌ న్యూరల్ నెట్వర్క్ వర్క్స్. అసలు ఈ న్యూరల్ నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుంది. సో మన హ్యూమన్ బ్రెయిన్లో న్యూరాన్స్ ఎలా అయితే కమ్యూనికేట్ అవుతాయి ఒకటొకటి, సేమ్ దీంట్లో కూడా అంతే. ఇన్పుట్ లేయర్, హిడెన్ లేయర్, అవుట్పుట్ లేయర్. సో ఈ 3 స్టెప్స్ అనేది ఫాలో అవుతుంది. ఫస్ట్ వన్ ఇన్పుట్ లేయర్, హిడెన్ లేయర్, నెక్స్ట్ వన్ అవుట్పుట్ లేయర్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి
పిక్సెల్స్. సో ఇమేజెస్లో చిన్న మనకి జూమ్ చేస్తే స్మాల్ పిక్సెల్స్ ఎలా అయితే ఉంటాయో సో అవి. తర్వాత న్యూరల్ నెట్వర్క్స్ ఆ పిక్సెల్స్ బట్టి అది డాగ్ క్యాట్ అని ప్రెడిక్ట్ చేస్తుంది. సో అది వచ్చేసరికి డీప్ లెర్నింగ్. సో నెక్స్ట్ వన్ డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్. సో టైప్స్ ఆఫ్ డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్. అసలు డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్లో ఏమేమి ఉన్నాయి? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి CNN. సో ఇది వచ్చేసరికి ఇమేజ్ యూజ్డ్ ఇన్ ఇమేజెస్, నథింగ్ బట్ ఫేస్ రికగ్నైజేషన్ కానివ్వండి, మెడికల్ రికగ్నైజేషన్స్, నథింగ్ బట్ ఎక్స్రేస్ అవి. సో ఇమేజెస్ని రికగ్నైజ్ చేయడానికి CNN అనేది వాడతాం. నెక్స్ట్ RNN అంటే నథింగ్ బట్ టెక్స్ట్ అండ్ స్పీచ్ రికగ్నైజేషన్స్. సో నథింగ్ బట్ అలెక్సా ఉన్నాయి కదా, సో దాంట్లో RNN అనేది యూజ్ చేస్తాం. తర్వాత ట్రాన్స్ఫార్మర్స్. సో ట్రాన్స్ఫార్మర్స్ అంటే మోడర్న్ AI ఫండమెంటల్స్, నథింగ్ బట్ యూజ్డ్ ఇన్ ChatGPT, జెమినై. సో దాంట్లో అనేసి ట్రాన్స్ఫార్మర్స్ అనేది వాడతారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డీప్ లెర్నింగ్ టూల్స్. సో అసలు డీప్ లెర్నింగ్లో ఏమేమి వాడతాం? టెన్సార్ఫ్లో, పైటార్చ్ అనేది వాడతాం. నెక్స్ట్ వన్ హార్డ్వేర్స్లో వచ్చేసరికి GPUs, TPUs అనేవి ఈ 2 అనేది వాడతాం. సో నెక్స్ట్ హౌ టు లెర్న్ డీప్ లెర్నింగ్. సో అసలు డీప్ లెర్నింగ్ ఎలా నేర్చుకుంటాం? సో దీనికోసం మీకు పైథాన్ వచ్చి ఉండాలి అండ్ లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ. సో ఈ త్రీ థింగ్స్ అనేది వచ్చి ఉండాలి. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి జనరేటివ్ AI. సో జనరేటివ్ AI is nothing but AI that can create content. So generative AI is nothing but AI that can create content like text, speech, image, videos and audios like that, and codes, writing codes. సో ఇవన్నీ వచ్చేసరికి జనరేటివ్ AI. సో ట్రెడిషనల్ AI జస్ట్ అనాలిసిస్ ది డేటా. ట్రెడిషనల్ AI ఏం చేస్తాయి? జస్ట్ డేటాని అనాలిసిస్ చేస్తాయి. బట్ జనరేటివ్ AI ఏం చేస్తుందంటే ఆ డేటాని క్రియేట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ AI అండ్ జనరేటివ్ AI. నెక్స్ట్ వన్ హౌ జనరేటివ్ AI వర్క్స్. అసలు జనరేటివ్ AI ఎలా వర్క్ చేస్తుంది? సో ఫస్ట్ వన్ రైట్ ఏ స్టోరీ, నథింగ్ బట్ ఏదో ఒకటి మనం ప్రాంప్ట్ ఇస్తాం కదా, సో అది AI అనేది అండర్స్టాండ్ చేసుకొని రిక్వైర్మెంట్స్ అండ్ ప్రెడిక్ట్స్ ప్యాటర్న్. సో ఆ ప్యాటర్న్స్ ప్రెడిక్ట్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో మనం ఏదైతే రిక్వైర్మెంట్స్ చేసామో. సో నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ జనరేటివ్ AI. సో అసలు జనరేటివ్ AI ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి టెక్స్ట్ జనరేషన్. సో టూల్స్ వచ్చేసరికి నథింగ్ బట్ ChatGPT, క్లౌడ్, జెమినై. నథింగ్ బట్ మనకి కంటెంట్ స్క్రిప్ట్ రైట్ చేయడం కానివ్వండి, సో ఏదైనా స్పీచ్కి స్క్రిప్ట్ రెడీ చేయడం కానీ, సో దానికి మన టెక్స్ట్ జనరేషన్ని వాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇమేజ్ జనరేషన్. మిడ్ జర్నీ కానివ్వండి, డాలీ, సో ChatGPT. సో మనం ఇవి వాడతాం కదా, సో ఇమేజ్ జనరేషన్కి సేమ్ అలా. అండ్ నెక్స్ట్ వీడియో జనరేషన్కి వచ్చేసరికి సోరాన్ వాడతాం. అండ్ కోడ్ జనరేషన్కి గిట్హబ్ కానీ, కర్సన్ కానివ్వండి, లేకపోతే క్లాడ్ కానివ్వండి, సో దీనికి కోడ్ జనరేషన్ వాడతాం. ఇప్పుడు రీసెంట్గా వచ్చింది గామా PPT కానీ, సో PPTs జనరేట్ చేయడానికి. సో వీటిలో అనేది జనరేటివ్ AI అనేది యూజ్ చేస్తారు. సో హౌ టు లెర్న్ జనరేటివ్ AI. సో మేము జనరేటివ్ AI నేర్చుకోవాలంటే ఏమేమి నేర్చుకోవాలి? సో పైథాన్ ఇంజనీరింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వచ్చి ఉండాలి. అండ్ APS మీద గ్రిప్ ఉండాలి. అండ్ LLMs బేసిక్స్ తెలిసి ఉండాలి. అప్లికేషన్స్ అనేది బిల్డ్ చేసి ఉండాలి ఆల్రెడీ. సో దీనికి మీరు టూల్స్ ఏమేమి వాడతారంటే OpenAI APS కానివ్వండి, గూగుల్ AI స్టూడియో కానివ్వండి, హగ్గింగ్ ఫేస్. సో ఇలాంటి టూల్స్ యూజ్ చేసుకొని జనరేటివ్ AI అనేది బిల్డ్ చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి LLMs, లార్జ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో అసలు లార్జ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఏంటంటే, సో LLMs ఆర్ లార్జ్ న్యూరల్ నెట్వర్క్ మోడల్స్ that trained on massive amount of text data to understanding and generate human-like language. సో ఏవైతే LLMs ఉన్నాయో నథింగ్ బట్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ డేటా దాని దగ్గర ఉంటుంది. సో మనం ఏదైతే లాంగ్వేజ్ వాడతామో సో అది ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాం. నథింగ్ బట్ ChatGPT, జెమినై, క్లౌడ్. సో ఇవి మనం ఎలా అయితే మన నేటివ్ లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకున్నాయో సేమ్ అలా. సో హౌ LLMs వర్క్స్. LLMs అనేది ఎలా వర్క్ చేస్తుంది? ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసరికి డేటా కలెక్షన్. సో తన దగ్గర డేటా అంతా కలెక్ట్ చేస్తుంది. సో మిలియన్స్ ఆఫ్ డేటా అనేది దానికి ఆల్రెడీ ట్రైన్ చేసి ఉంచారు. సో స్టెప్ 2 వచ్చేసరికి ట్రైనింగ్. మోడల్ లెర్న్స్ వర్డ్స్, ప్యాటర్న్స్, రిలేషన్స్. సో నథింగ్ బట్ మనకి కొన్ని మన స్క్రిప్ట్ స్టడీ చేయమంటే ఆల్రెడీ మన ప్రీవియస్ టెక్స్ట్ అవన్నీ వెతికి, సో మనం నేమ్స్ ఇవ్వకపోయినా మన నేమ్స్ ఇచ్చి సో అలా ఇస్తుంది కదా, సేమ్ అలా. సో టాస్క్ 3 వచ్చేసరికి టోకెన్ ప్రెడిక్షన్.
నథింగ్ బట్ LLMs డస్ నాట్ థింక్ లైక్ హ్యూమన్స్. దే ప్రిడిక్ట్ ది నెక్స్ట్ ప్రాబబుల్ టోకెన్. నథింగ్ బట్ మనం ఎలా అంటే ఇప్పుడు రిపీట్గా ఒక 30 times హాయ్ పక్కన హాయ్ సమ్ పర్సన్ అని సో ఏదో ఒకటి పెడతాం కదా. సో సేమ్ అలా ఒక 3-4 wordsకి సింక్ అయ్యేటట్టు పెడితే నథింగ్ బట్ ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, సో అలాంటి వర్డ్స్లో ఎక్కడ ఉన్నావు, ఎక్కడ అది ఏదైతే హై ప్రెడిక్షన్ ప్రాబిలిటీ ఉందో సో అది మనకి రికమెండ్ చేస్తుంది. నథింగ్ బట్ నేను క్లాస్లో ఉన్నా, నేను బయట ఉన్నా, నేను రెస్టారెంట్లో ఉన్నాను కదా. సో ఈ 3 థింగ్స్లో మనం ఎక్కువసార్లు నేను క్లాస్లో ఉన్నాను ఒక 30 times పెట్టి, నేను బయట ఉన్నాను ఒక 10 times అలా ఇచ్చి, సో నేను రెస్టారెంట్లో ఉన్నాను 5 times ఇచ్చావు అనుకో, దీంట్లో హై ప్రెడిక్షన్ వాల్యూ ఏంటి, నేను క్లాస్లో ఉన్నది 30 times ఇచ్చావు కదా. సో అది మీరు నేను క్లాస్లో అనే తప్పుడుకి మీకు ఉన్నా అనేది అది డిటెక్ట్ చేస్తుంది, అంటే ఎక్కువ అదే ఉంది కదా, అది మీకు రికమెండ్ చేస్తుంది. సో అలా LLMs అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఆఫ్ LLMs కాన్సెప్ట్స్. అసలు LLM కాన్సెప్ట్స్లో ఏది నేర్చుకోవాలి? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి పారామీటర్స్. సో పారామీటర్స్ అంటే ఇంటర్నల్ లెర్నెడ్ వాల్యూస్. సో మోర్ పారామీటర్స్ ఈక్వల్స్ టు మోర్ క్యాపబిలిటీ, నాట్ ఆల్వేస్ బెటర్. కంటెంట్ విండోస్. అండ్ నెక్స్ట్ వన్ ఫైండ్ టర్నింగ్. అండ్ LLMs టూల్స్ వచ్చేసరికి డెవలపర్స్ యూజ్ హాగింగ్ పేజెస్ కానివ్వండి, ఓపెన్ APIs కానివ్వండి, LangChain కానివ్వండి, ఎలిమినా ఇండెక్స్, సో ఇవన్నీ వాడతాం. సో హౌ స్టూడెంట్స్ లెర్న్ LLMs. సో మీరు LLMs ఎలా నేర్చుకోవాలి? ఫస్ట్ వన్ వచ్చేసరికి పైథాన్, నెక్స్ట్ APIs, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, AGA, టర్నింగ్ ట్యూటోరియల్స్, LLM అప్లికేషన్స్. సో ఇవన్నీ నేర్చుకొని మీరు LLM మోడల్స్ అనేది బిల్డ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి AI ఏజెంట్స్. సో అసలు AI ఏజెంట్స్ అంటే ఏంటంటే AI ఏజెంట్స్ ఆర్ సిస్టమ్స్ దట్ కెన్ అండర్స్టాండ్ గోల్స్, ప్లాన్ యాక్షన్ యూజింగ్ టూల్స్ అండ్ కంప్లీట్ టాస్క్ ఆటోమేటిక్లీ. సో మీరు ఏదైతే టాస్క్ వాటికి అదేం చేస్తారో సో అది ఆటోమేటిక్గా కంప్లీట్ చేసుకుంటుంది. నథింగ్ బట్ ChatGPT ఏంటంటే మీరు క్వశ్చన్ ఇస్తే అది ఆన్సర్ ఇస్తుంది. బట్ ఏ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే మీరు దానికి టాస్క్ అదేం చేస్తే దానికి అదే ప్లాన్ చేసుకుంటుంది అండ్ యాక్షన్ రిజల్ట్ వస్తుంది లేదు. అంటే మీరు 3-4 సార్లు దానికి టెక్స్ట్ ఇవ్వవసరం లేదు, ఇది చేయి ఇలా చేయనేసి. సో అదే ఆటోమేటిక్గా ప్లాన్ చేసుకొని మీకు బెటర్ అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్రియేట్ ఏ వెబ్సైట్ అని అనుకోండి. సో ఏజెంట్ ఫస్ట్ వెబ్సైట్ రిక్వైర్మెంట్స్ అన్ని రీసెర్చ్ చేస్తుంది, నెక్స్ట్ కోడ్ రాస్తుంది, నెక్స్ట్ దాన్ని టెస్ట్ చేసి వెబ్సైట్ అనేది డిప్లాయ్ కూడా అదే చేస్తుంది. సో అది వచ్చేసరికి ఏ ఏజెంట్. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఏ ఏజెంట్. సో అసలు ఏ ఏజెంట్లో ఏముంటుంది? ఫస్ట్ ఏ ఏజెంట్ ఒక బ్రెయిన్ వచ్చేసరికి LLMs. సో సో అది వచ్చేసరికి దాని యొక్క బ్రెయిన్. అండ్ మెమరీ వచ్చేసరికి స్టోరేజ్ ఇన్ఫర్మేషన్స్. అండ్ టూల్స్ వచ్చేసరికి APIs, డేటాబేస్, సాఫ్ట్వేర్స్. సో వచ్చేసరికి టూల్స్. ప్లానింగ్ ఏంటంటే బ్రేక్ గోల్స్ ఇంటూ టాస్క్స్. సో మనం ఏదైతే టాస్క్ ఇస్తామో దాన్ని బ్రేక్ చేసుకొని ఒక్కొక్క ఒక వర్క్ అనేది చేస్తుంది. సో అది వచ్చేసరికి ఏ ఏజెంట్స్. సో టూల్స్ వచ్చేసరికి LangChain ఏజెంట్, ఆటోగ్రెన్, ఓపెన్ AI. సో ఇది. సో సెవెంత్ వన్ వచ్చేసరికి ఏజెంటిక్ AI. సో ఏజెంటిక్ AI రిఫర్స్ టు అడ్వాన్స్ ఆఫ్ AI systems where multiple agents collapse, make decisions and complete the complex workflow. Nothing but బిల్డ్ అండ్ స్టార్టప్. సో మీరు ఒక స్టార్టప్ బిల్డ్ చేయాలని దానికి వర్క్ అనేది అరేంజ్ చేశారు. సో ఏజెంట్ 1 ఏం చేస్తుంది? మార్కెటింగ్కి రీసెర్చ్ చేస్తుంది. ఏజెంట్ 2 ఏం చేస్తుంది? ప్రోడక్ట్ డిజైన్ చేస్తుంది. ఏజెంట్ 3 కోడింగ్ అనేది చేస్తుంది. ఏజెంట్ 4 మార్కెటింగ్ చేస్తుంది. సో ఇవన్నీ కలిపి ఒకే లైక్ మీకు స్టార్టప్ బిల్డ్ చేయమన్నారు కదా, సో ఆ వర్క్ మీద మల్టిపుల్ ఏజెంట్స్ కలిపి వర్క్ చేస్తుంది. సో దాన్ని ఏజెంటిక్ AI అంటారు. సో దీంట్లో మల్టిపుల్ ఏజెంట్స్ వర్క్ చేస్తున్నాయి. అండ్ దీనికి వచ్చే టెక్నాలజీస్ వచ్చేసరికి MCP, వెక్టార్ డేటాబేసెస్, RAG సిస్టమ్స్ అండ్ మల్టిపుల్ AI ఏజెంట్ సిస్టమ్స్. సో ఈ టెక్నాలజీస్ అనేది దీంట్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ 8th వన్ వచ్చేసరికి AGI. ఇది వచ్చేసరికి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ సో AI systems which human level intelligence capable of learning and performing any intelligence tasks. AGIలో అసలు ఏమేమి యూజ్ చేస్తాం? ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ రీజనింగ్, అడాప్టబిలిటీ, కామన్ సెన్స్ అండ్ సెల్ఫ్ లెర్నింగ్. సో ఇటువంటి టూల్స్ అనేవి AGIలో అనేది ఇంక్లూడ్ చేస్తాం. సో ప్రజెంట్ AGI డస్ నాట్ అఫీషియల్లీ ఎగ్జిస్ట్ టుడే. సో ప్రజెంట్ ఉన్న వరల్డ్లోకి అయితే AGI ఇంకా రాలేదు. సో ప్రజెంట్ రీసెర్చింగ్ అనేది కంటిన్యూషన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఫైనల్ వన్ వచ్చేసరికి సూపర్ AI. సూపర్ AI అనేది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. సో
డెఫినెట్ అసలు ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఏంటంటే అండ్ హైపోథెటికల్ ఏ దట్ సప్రెసెస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఏరియా నథింగ్ బట్ పాసిబుల్ క్యాపబిలిటీ వచ్చేసరికి అడ్వాన్స్ సైంటిఫిక్ డిస్కవరీస్ కానివ్వండి, సో సాల్వింగ్ గ్లోబల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, క్రియేటింగ్ న్యూ టెక్నాలజీస్. సో ప్రతి ఒక్క దాంట్లో ఈ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మేజర్ ఛాలెంజెస్ ఏంటంటే కంట్రోల్, సేఫ్టీ, ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఏ రిలేషన్షిప్స్. సో వీటికి ఛాలెంజెస్, ఫీచర్స్ అండ్ కంప్లీట్ ఏ లెర్నింగ్ రోడ్ మ్యాప్ ఫర్ స్టూడెంట్స్. సో మీరు కంప్లీట్గా ఏ గురించి నేర్చుకోవాలంటే బిగినర్ వచ్చేసరికి పైథాన్తో స్టార్ట్ చేయండి అండ్ ఏ బేసిక్స్ నేర్చుకోండి, మిషన్ లెర్నింగ్ నేర్చుకోండి. సో ఈ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్, సో దాంట్లో వచ్చేసరికి డీప్ లెర్నింగ్, అజెంటిక్ ఏ, ఎల్ఎల్ఎంస్ గురించి నేర్చుకోండి. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ లైక్ ర్యాక్ కానివ్వండి, ఏ ఏజెంట్, అజెంటిక్ ఏ, సో ఏ సిస్టమ్ డెవలప్మెంట్, సో ఇవన్నీ నేర్చుకోండి. సో మీరు ఇక్కడ ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా మీకు పైథాన్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి అండ్ పైథాన్ లైబ్రరీస్ ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి. అండ్ అంతేకాకుండా ఈ ప్రజెంట్ ఇవి ఉన్నాయి కదా లైక్ నంపై, పాండాస్, సో ఇవి కూడా చూసుకోండి. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాథమెటిక్స్ ఎక్కువ ప్రాబబిలిటీ, ప్రెడిక్షన్ పర్పస్కి అండ్ లాజికల్ కానివ్వండి, సో వీటికి ఆల్గోరిథమ్స్, సో ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఏ అనేది బిల్డ్ చేయొచ్చు. ఏమైనా ఏ రిలేటెడ్ వీడియోస్ కావాలన్నా, సో ఇంకా అప్కమింగ్ ఏమైనా వీడియోస్ చేయాలన్నా సో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ నేను వీటి గురించి కూడా లైక్ రియల్గా మీకు అసలు అంటే ప్రతి ఒక్క ఇప్పుడు మీకు అన్ని 9 కాన్సెప్ట్ జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పే కదా, సో అలా కాకుండా ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి డీప్గా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టాపిక్, మిషన్ లెర్నింగ్ మీద ఒక టాపిక్, సో అలా దాని గురించి డీప్గా అసలు ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అండ్ ఒక ప్రాజెక్ట్ కూడా ఎలా బిల్డ్ చేయాలి, సో ప్రతి ఒక్కటి అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చేద్దాం అనుకున్నా. సో మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.